ప్రైజ్ లార్డ్. యేసు ప్రభు నామములో మీ అందరికీ శాంతి సమాధానము కలుగునుగాక. ఓ మిత్రమా, ఈరోజు ఒక మంచి టాపిక్ చెప్పాలని ఆశపడుతున్నా. కీర్తనలు 27 అధ్యాయములో 5వ వాక్యములో చెప్పబడినట్టు, ఆపత్కాలమును ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గూడారములో మాటకు నన్ను దాచును. ఆనాడు దావీదు ఆపత్కాలంలో దేవుడు అతను తోడు నీడు ఉన్నాడు కాబట్టి సౌలు నుండి దావీదుని ఎన్నోసార్లు ప్రాణం నుండి కాపాడినాడు. యెహోవాడు పరలోక రాజ్యములో ఓ మీటింగ్ పెట్టినప్పుడు సాతానుకుడు ఆ యొక్క మీటింగ్కి హాజరయ్యాడు. యెహోవాదేవుడు సాతాను చూసి ఇలా అన్నాడు, యోబు గ్రంథము 1వ వాక్యములో చెప్పబడినట్టు, యథార్థవంతుడును న్యాయవంతుడును దేవుడు యందు భయభక్తి కలిగి చెడుతను విసర్జించిన వాడు. చూశావా సాతాను, యోబు యథార్థవంతుడు న్యాయవంతుడు చెడుతను విసర్జించిన వాడు అన్నదానికి సాతాను అతని ఇంటి చుట్టూ కంచి వేసావు కాబట్టి అతను నిన్ను ప్రేమిస్తున్నాడు అని అన్నాడు. నెబుకద్నెజరు తన ప్రతిమకి మొక్కాలని శాసనం రాశాడు. వారిలో షద్రకు మెషకు అబేద్నెగో, మేము మనుషులు పెట్టిన ప్రతిమకి మేము నమస్కారం చేయలేము, జీవంగల యెహోవా దేవుడికే మేము నమస్కారం చేస్తాము అన్నప్పుడు రాజుగారు అతని కోపం వచ్చి వారిని తీసుకొని అగ్నిగుండంలో వేసినప్పుడు దానియేలు 3వ అధ్యాయము 25వ వాక్యములో చెప్పబడినట్టు, అందుకు రాజు, నేను 4 మనుషులు బంధకము లేక అగ్నిలో సంచరిస్తూ చూచుచున్నాను, వారికి ఏ హాని ఏమీ కలగలేదు. 4వ రూపము దేవత రూపంలో బోలిదని వారికి ప్రత్యక్షమిచ్చును. చూశారా, అగ్నిగుండం వేసింది 3, 4వ వాడు ఎవరో దేవదూత రూపంలో సంచరిస్తున్నాడు రాజుగారు నెబుకద్నెజరు చెప్పారు. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 16, 17 వాక్యంలో చెప్పబడినట్టు, అతడు భయపడవద్దు, మన పక్షము ఉన్నవారు వారికంటే అధికంగా ఉన్నారు చెప్పి యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీరి కళ్ళు తెరమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పని వాని కళ్ళు తెరవ చేసెను. కనుగో వాడు ఎలీషా చుట్టూ పర్వతములు, అగ్ని, గుర్రముల చేత, రథముల చేత నిండి ఉండడం చూచెను. చూశారా, శ్రీరాజు అతని ఆసన చుట్టూ తన సైన్యములో నిలబెట్టాడు. ఎలీషా శిష్యుడు చూసి భయపడ్డాడు. భయపడొద్దు, మన చుట్టూ వాళ్ళకంటే దేవుడు గొప్పవాడు, దేవుడు మనకి దేవతలు కంచి వేస్తారు అని ఆయన కళ్ళు తెరిపించి ఆ యొక్క అగ్ని రథంలో ఉన్న పర్వతం చుట్టూ ఉన్న ఆ యొక్క ఎలీషా శిష్యుడికి చూపించాడు. చూశారు, దేవుడు మనకు కంచి ఉంటాడు, కానీ దేవుడు మనకు మన చుట్టూ కంచి ఉంటాడు విషయం మనకు తెలియదు, శత్రువులకి తెలుసు ఆ విషయము. చూశారు, దేవుడు కొనుక్కు నిద్రపోడు. ఎప్పుడు ఆపత్కాలములో నువ్వు కష్టాలు ఉన్నా, బాధల్లో ఉన్నా, ఇరుకుల లోయలో ఉన్నప్పుడు దేవుడు నీ పక్షంగా ఉంటాడు. మన శత్రువులు మనకు తెలియదు, కానీ దేవుడు మహిమ మనకు తెలియదు, కానీ మన శత్రువులకి దేవుడు మహిమ తెలుస్తుంది. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరూ బహుగా దీవించబడాలని చిన్న ప్రార్థన యేసు ప్రభు నామములో ప్రార్థన చేస్తున్నాను. పరలోక పరమ తండ్రి, మీ శ్రేయాభిలాషి థామస్ రెడ్డి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు తెలియచేసి పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేయండి. లైక్ చేసి అనేకులకు షేర్ చేయండి.